నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ అభివృద్ధి సాధించాం. రాష్ట్ర ప్రభుత్వమే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుందని, ఈ 2 ఏళ్లలో తాడపల్లిగూడెం నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా భారీగా అభివృద్ధిని సాధించామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వమే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడపల్లిగూడెం పట్టణంలోని స్థానిక జనసేన కార్యాలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తాము అధికారం చేపట్టే నాటికి తాడపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయని, తాము వాటిని పునర్నిర్మించామని అన్నారు. తాడపల్లిగూడెం గ్రామీణ మండలం, మాధవరం, అప్పారావుపేట తదితర రోడ్డు, పెంటపాడు మండలం, పడమర, విప్పారు, తాడపల్లిగూడెం పట్టణాల్లో ప్రధాన రహదారులు నిర్మించామని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రహదారులు రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. గత వైసీపీ నిర్వాహకం వల్ల ఊర్లోకి బస్సులు రాలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం రహదారులను మంచి నాణ్యతతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2 ఏళ్లలో 5.4 కోట్ల రూపాయలు అందజేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో సమర్థవంతమైన పరిపాలన జరుగుతుందని, పనిచేసే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వమే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. 100 కోట్ల పైన ఈ రోజు వరకు డెవలప్ చేసామని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. నేను వచ్చేటప్పటికి ఏ ఊరికి వెళ్ళడానికి రోడ్డు లేదు. వెస్ట్ వేపర్ రోడ్ వేసాం, మాధవరం రోడ్ వేసాం, అప్పారాపేట రోడ్ వేసాం. అంతేకాకుండా ఈ తాడేపూడిలో మెయిన్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. అసలు మెయిన్ రోడ్లే లేవు. బస్సులు ఊళ్ళోకి రాని పరిస్థితి నుంచి ఈ రోజులు హాయిగా బస్సు ఊళ్ళోకి వచ్చి పిల్లల్ని ఎక్కించుకెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా పోతే CMRF, ఈ CMRF ఫండ్ అనేది ఎక్కడా కూడా నవ్వుతో నా భవిష్యత్తు ఇంకో సీఎం ఎవరైన విధంగా ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో నేను తీసుకొచ్చింది ప్రత్యేకంగా 5.40 కోట్ల రూపాయలని ఈ రోజు వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం గడిచిన 19 నెలల కాలంలో. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మరికొంత ఇచ్చారు. ఇవన్నీ కూడా పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈరోజు చేసి కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పోతే మరి ఏదైతే స్త్రీ స్వావలంబన, స్త్రీ శక్తి అనే విధంగా మరి వాళ్ళ బస్సు టికెట్ ఫ్రీ చేశారో దాంట్లో భాగంగా ఈ రోజు వరకు మరి దాదాపుగా 50 కోట్ల మంది అక్క చెల్లెళ్ళంతా ప్రయాణం చేశారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంటం కాదు, చేయడం చాలా కష్టం. చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దోసే ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు గుర్తించి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా కూటమికి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ అన్ని చోట్ల కూడా కూటమి గెలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఏదైతే వాళ్ళు చెప్పుకుని డబ్బా కొట్టుకుని బతుకుతున్నారో వైసీపీ నాయకులు, వాళ్ళ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవుద్దని కూడా చెప్పి మీ అందరి దగ్గర ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేము ముందు పెడతాం.